గుడ్ మార్నింగ్. సో ఎవరెవరికి ఇడ్లీ సాంబార్ ఇష్టమో చెప్పండి. సీరియస్ ఇడ్లీ లైక్ తినకుండానే కరిగిపోతుంది, అంత మంచిగా చేసిర్రు మా మమ్మీ అండ్ అమ్మమ్మ. సో ఐ హ్యావ్ టు ఈట్ కదా. సో ఇవాళ ఒకటి ఎక్కువనే తింటా. అండ్ సలాడ్ ఈజ్ ఆల్సో సో మచ్ ఇంపార్టెంట్. అండ్ యు నో వాట్ మై అమ్మమ్మ మేడ్? షీ మేడ్ ఫర్ అస్ దిస్ అవసగింజల పొడి. హూ మేడ్ దిస్ అంటే షీ మేడ్. అవసగింజల పొడి చేసినాం అని చెప్తున్నాను అమ్మమ్మ. ఎట్లా చేసినామో ప్రొసీజర్ చెప్తావా? సో ఇట్స్ సో బ్యూటిఫుల్ బ్రేక్ఫాస్ట్ టైం. బ్రేక్ఫాస్ట్ మంచిగా తింటేనే మంచిగా మూడ్ ఉంటుంది మొత్తం డే అంతా. సో దట్స్ ద థింగ్ అనమాట. ఓకే, ఐల్ ఎంజాయ్ మై బ్రేక్ఫాస్ట్. మా ఫ్రెండ్ కాదు, ఇది యూట్యూబ్ ఛానల్. సో ఇది అవసగింజలతో చేసిన పొడి. సో క్రేజీ, యూ ఆల్ మిస్ ఇట్. అండ్ నౌ ఐల్ టేక్ అ బైట్ విత్ సాంబార్. షీ ఈజ్ అ మినీ షెఫ్ ఇన్ అవర్ హోమ్. ఓకే, క్రేజీ. బయటది కూడా వేస్ట్ వానికి రాదు. మా అమ్మమ్మ విజయవాడ పోయిందంట, ఆ సాంబార్ చేసింది. మాట్లాడు. సాంబార్ చేసినండి. కందిపప్పు ఉడకబెట్టి సైడ్కి పెట్టి చింతపండు నానబెట్టి పులుసు తీసి సొరకాయ కోసి 2 టమాటాలు కోసి సైడ్లో పెట్టాలి. కరెక్ట్. తర్వాత కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, సాంబార్కు సరిపోయే ఒక 5-6 ఎండుమిరపకాయలు ఫ్రై చేసి పొడి చేయాలి. పొడి చేసి మసులుతుంటే ఆ పొడి వేయాలి. తర్వాత దించినాక తాలింపు వేసేయాలి. ఎల్లిపాయ వేసి కలేమాకు కొత్తిమీర వేసి టమాటా వేసి మసాలా పెట్టాలి. ఇంతే సంగతి. చాలా మంచిగా చెప్పింది మా అమ్మమ్మ. సో రెసిపీ చేసేటప్పుడు కావాలి అంటే కమెంట్ చేయండి. మీన్వైల్ ఓకే, బాయ్. ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ చేసి మా అమ్మమ్మ రేపు వెళ్ళిపోతే ఎట్లా తింటారు? ఎస్పెషల్లీ మా అక్క. చూడండి, ఏం తెలియనట్టు ఎట్లా కూర్చుని ఇంత మంచి మంచి వండి. బిడ్డ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటాయండి? మా కొడుకు చేరిపోవాలి కదా. వయసులో మా అమ్మమ్మ హీరోయిన్ లెక్కుండే. ఒక పిక్ పెడతా కావాలంటే. సావిత్రి అంట.